తీసుకున్న వారికి మోక్షం ఇచ్చే లింగం శ్రీ ముఖలింగేశ్వర స్వామి. అయితే ముఖలింగేశ్వర స్వామి వారు పుట్టడం కారణం ఏమిటంటే, పూర్వం ఇది అమ్మ ఇక్కడికి వచ్చింది, పూర్వం ఇదంతా కూడా అరణ్య ప్రదేశం. ఇది గోవింద అరణ్యము అంటారు. ఈ గోవింద అరణ్యములో నారాయణ యజ్ఞాన్ని వామదేవ మహర్షి తలంచుకున్నాడు. మనలో చాతుర్వర్ణాలు 4 తెగలు ఉన్నాయి, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్రులని. దేవతల్లో కూడా 7 తెగల వాళ్ళు ఉన్నారు, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, యక్ష, సిద్ధి, సాధ్యులని. వీళ్ళందరూ కూడా వచ్చి ప్రభు మమ్మల్ని పిలవడం కారణం ఏమిటి, ఇక్కడ నేను నారాయణ యజ్ఞం పెడుతున్నాను, యజ్ఞం గురించి మీరందరూ కూడా సమితులు తగిన వర్తమానం చేశారు. వీళ్ళందరూ కూడా సమితులు తేవటానికి 4 దిశలకు వెళ్ళిపోయారు. వామదేవ మహర్షి ఆహుతి ఇచ్చేటప్పటికి అందరూ వెళ్ళిపోచ్చారు, కానీ తూర్పురంగు నుండి గంధర్వుల మొట్టు రావట్లేదు. వాళ్ళు ఏం చేశారు, పోయి వాళ్ళ ట్రైబల్స్ అంటే చూసారో, ఇప్పుడైతే నాగరికత వచ్చింది కానీ అప్పుడు నాగరికత అంటే ఎవరు తెలియదు. ఆ కోయి వాళ్ళు నాట్యం ఆడుకుంటూ అలాగ వాళ్ళు కర్రలు కట్టుకుంటూ అలాగ ఉంటుండగా ఈ గంధర్వులందరూ కూడా వాళ్ళ నాట్యాన్ని చూసి వాళ్ళతో మోహించుకొని గంధర్వులు ఉండిపోయారు. వామదేవ మహర్షి కోపం కలిగింది, నా యజ్ఞాన్ని మీరు భంగం చేశారు కాబట్టి మీరు కూడా కోయవలైపులుగా కానీ చెప్పించారు. ఈ గంధర్వులందరూ కూడా కోయవలైపోయారు, ఎవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాతను శ్రీశైలం ఒక జంగపు శ్రీ కాశీ వెళ్ళాలని తినుబండారులు వేసుకుంటూ కాలినడతో రాగా ఇక్కడికి వచ్చేటప్పటికి కొను చీకటి అయిపోయింది. దృష్టితో చూడగాన చిత్రసేన మహారాజున సవర్రాజు చూశాడు. అమ్మా, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? రాజా, నేను కాశీ వెళ్ళాలనుకున్నాను, త్రావు తప్పియాను, ఈ రోజు తలదాసుకొని రేపు పొద్దున పోతాను చెప్పింది. సరే, అతిథి ఇంటికి వచ్చేటప్పుడు ఆదరించడం మన ధర్మం. కుట్టేరు ఇచ్చాడు, కమ్మని తేనె ఇచ్చాడు, ఎదురు బొంగులు ఇచ్చాడు, కాలుస్తుంది, భుజించింది, తెల్లవారు లేసింది. చెట్టునో పుట్టునో పూజించడం ఆచారం. మనం లోపల ఏ లింగాన్ని అయితే మనం అభిషేకం చేసుకున్నామో అది ఒక ఎప్ప చెట్టు, ఆ ఎప్ప చెట్టుకు 2 కొమ్మలు ఉన్నాయి. నిత్యం 365 కూడా ఇప్ప పూలు పోస్తూనే ఉంది. ఈవిడ చూసింది, ఇదేంటిది, కాలం లేని కాలంలో పూలు పోస్తుంది అరణ్యంలో, ఇందులో ఏదో మహత్యం ఉందని చెట్టు పూజలు చేసుకుంటూ అలాగను కాలక్షేపం చేస్తుంది. ఈశ్వరు సప్రానికి వెళ్ళారు. ఓ జంగమా, కాశీలో ఎవరున్నారు, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ 1 కోటి లింగాలతో ముఖదర్శనం చేసి పుడుతున్నాను, ఇది దక్షిణ కాశీ అని సప్రానికి వెళ్ళగాన కాశీ వెళ్లకుండా చెట్టు పూజలు చేసుకుంటూ అలాగను కాలక్షేపం చేస్తుంది. రాజు చూశాడు, అమ్మా, నువ్వు వచ్చి నేటికి 10 దినములు అయిపోతుంది, కాశీకి మార్గం చూపిస్తాను రాజా, నా మనసు మారింది, నాకు కాశీ అంటే లేదు, మీరు చిత్ర రాజులు, ఏ కన్యనైనా సరే పెళ్లి చేసుకోదని తప్పే ఉండలేదు, నన్ను పెళ్లి చేసుకోరాజుని వర్తమానం చేసింది. సరే అన్నాడు. తన భార్య సవర భార్య ఉంది, ఆ భార్య అనుమతి తీసుకున్నాడు, బంధువులంతా అనుమతి తీసుకున్నాడు, ఈవిడ కూడా పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆ సవర్రాజుకి 2 భార్యలు, చిత్తి, చిత్కల. వాళ్ళకి ఆధారం ఆ చెట్టు, ఆ చెట్టుకు 2 కొమ్మలు, 2 కొమ్మలు కూడా 2 భార్య కూడా పంచిపెట్టేశాడు. రాజు ఏం చేస్తున్నాడు, దానింట్లో పూట దీనింట్లో పూట కాలం గడుపుతున్నాడు. ఈ పెద్ద భార్య వాటాకు వచ్చి ఎప్ప పూలు పడుతున్నాయి. ఎందుకు, సమర్థి కాబట్టి ఆవిడ శృతి శుభ్రత అంటే ఆవిడకి తెలవదు. ఆవిడ వాటాకు వచ్చి ఆ పువ్వులు పట్టుకొని, ఇక్కడ ఉంచుదా నది ఉంది, నది ప్రక్కన కౌంటైన్ ఉండేవాడు. ఆ కౌంటైన్ దగ్గర పోతే ఏదో పూలు తిన్నాడు, పిండి నోకులు ఇచ్చేవాడు, రొట్టె కాల్సింది, భర్త కూడా కొద్దిగా పెట్టింది, ఆవిడ కూడా కొద్దిగా భుజించింది. ఈ శ్రీశైలం వచ్చినవాడు అలా కాదు, నదికి వెళ్ళి స్నాన సంధ్యాలు చేసుకొని ఈ ఊదిరేఖలు ధరించుకుంటూ చెట్టు దగ్గరికి వచ్చి ఓం నమస్తే అంటే వాటాకు వచ్చే బంగారు పూలు పడుతున్నాయి. ఆ బంగారు పూలు పట్టుకొని సాహుకర్ దగ్గర వెళ్ళగానే సాయి పప్పు, సన్నభయం, రసవర్గాలు ఇస్తున్నాడు. నా పెద్ద భార్య రొట్టె కాల్సిన దశోత కానీ ఇవి రసవర్గాలతో పడుతుంది ప్రేమచేత కానీ, అలా కాకుండా ఇద్దరు కూడా సమానంగా చూసుకుంటున్నారు. వీళ్ళిద్దరు కూడా సాహుకారు దగ్గర కలుసుకున్నారు. సవరద అడిగింది, ఏమిటి సాహుకారి, ఒకే చెట్టు పూలు ఇద్దరం తెచ్చాం కదా, నా సవతకేటి నువ్వు సాయిపప్పు, సన్నబియ్యం, రసవర్గాలు ఇస్తున్నావు, నాకేటి నువ్వు పిండి నూకలు ఇస్తున్నావు, ఏంటి కారణం అని సాహుకారితో దెబ్బలాడుతుంది. అమ్మా, నువ్వు తెచ్చింది ఇప్ప పువ్వులు, ఆవిడ తెచ్చింది బంగారు పువ్వులు, నేను పువ్వులు తినడు సామాన్లు ఇస్తాను, నాలో దోషం లేదు. సరే, ఇది ఎవరితో దేశాన్ని చెట్టును మందులు పెట్టి 2 విధాలుగా ప్రవర్తిస్తుంది, దాని కొమ్మ నేను తీసుకుంటా, నా కొమ్మ ఆవిడకి ఇస్తామని పేచీ పెట్టింది. భక్తి ఎక్కడ ఉందో భగవంతుడు కూడా అక్కడే ఉంటున్నాడు. మళ్ళీ యథస్థానంగా సవర్ధానికి ఎప్ప పూలే పడుతున్నాయి, ఈ శ్రీశైలం వచ్చిన వాళ్ళకి మళ్ళీ బంగారు పూలే పడుతున్నాయి. వాళ్ళు నిత్యం మళ్ళీ అలాగే దెబ్బలాడుకుంటున్నారు. రాజు మధుపానం తాగేసి వచ్చారు. ఈ దెబ్బలాడు చూసి, ఓహో, ఇందులో ఒకరికి 2 భార్య ఉన్న బ్రతికే భైరకి అంటారు, ఇదంతా కారణం చెట్టు, ఈ చెట్టే లేకపోతే తగుండదన్నాడు. వరలో కట్టెలు తీసి చెట్టును సేరించాడు. చూశారు కదా, లోపల లింగం క్రాస్గా తెగింది, చెట్టు కింద పుట్ట 2 తెగిపోయాయి. అందులో విధమైన కాంతులు వేసాయి. ఆ కాంతులు తట్టుకోలేక రాజు రక్తంతో పడిపోయాడు. అప్పుడు ఈ పెద్ద భార్య ఏం చేసింది, ఎవరితో దేశాటన వచ్చింది, నా మగను విషం పరిశంపేసిన వర్తమానం చేసింది. వీళ్ళందరూ కూడా కత్తులు కట్టాలు పట్టుకుని భయపెట్టా చంపేస్తామని నేను. అప్పుడు ఏ శరణ్యం లేక 2 చేతులతో జోడించి, నాతా నాస్తి వితా నాస్తి నాస్తి బంధుర సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి, నా గృహం అంటూ లేదు, బంధువులంటే లేదు, నమస్కారం పెట్టగానే అగ్నిమంట చల్లారే అయ్యగారు ఇక్కడ మొగ్గు దర్శనం చేసి వచ్చారు.
ఎప్పుడైతే అయ్యగారు ముఖదర్శనం చేసి పెట్టారో ఇప్పుడు గంధర్వుడే కోయవలైపోయింది చెప్పాం కదా, వాళ్ళ నీటి జన్మ పోయి మళ్ళీ పవిత్రమైన గంధర్వుడై ఎవరి లోకానికి వెళ్ళి బ్రహ్మ దేవతలు చెప్పారు. ముఖలింగేశ్వర స్వామి వంశధార నది ఒడ్డున ముఖదర్శకుడు చెప్పగానే దివి నుండి 4 దేవతలు వచ్చి ఎవరి లింగాన్ని వాళ్ళు ప్రతిష్ఠించుకుని వెళ్ళిపోయారు. ఈ స్థల పురాణం ఎవరు వింటారో తదుపరి ముఖలింగేశ్వర సన్నిధానం చేరుతారని అగస్ముని కుమారస్వామితో చెప్పిన శాసనాలు కూడా రాస్తున్నాయి. ఆ వెనక మట్టి గోళం ఉంది, అది శ్రద్ధగా వినండి, మీరు 10 మంది తెలియజేయండి. సంతానం లేని వాళ్ళు, కళ్యాణం లేని వాళ్ళు, వ్యాపారం లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, సమస్యలు ఏమున్నా ఆ గోళం చరిత్ర చక్కగా మీరు 10 మంది తెలియజేయండి. పూర్వం అంటే ఒక 500 సంవత్సరాలు అవుతుంది. పూర్వం ఇక్కడ కుమ్మన్ నాగన్ అనేవాడు ఉండేవాడు. ఆ కుమ్మన్ నాగన్కి 60 ఏండ్లు అయిపోయింది. ధనం ఉంది, ఐశ్వర్యం ఉన్నాయి, కానీ సంతానం లేదు. శివ, నాకు 60 ఏండ్లు అయిపోయింది, సంతానం కలిగినట్టుగా అయితే ఒక మట్టి పాత్ర ఇస్తామని మొక్కున్నారు. అలాగని కూడా 60 ఏండ్లు కూడా సంతానం కూడా కలిగింది. కలిగిన వెంటనే నదికి వెళ్ళాడు, మట్టిని తీసుకొచ్చాడు, కాలుతో విసకుండా చేతులతో పంచామృతాలు పోసి 2 మట్టి గోళాలు తయారు చేసుకొచ్చాడు. అన్ని దూరం దాటే కానీ లోపల దూరం దాటలేదు. ఎందుకని? గోళం చూస్తే పెద్దది, దూరం చూస్తే చిన్నది. శివ, నాకు 60 ఏండ్లో సంతానం ఇచ్చావు, ఫల ప్రమాణాల కంటే గోళం తయారు చేశాను. నువ్విచ్చిన గోళం నువ్విచ్చిన పిల్లవాడికి నేను తీసుకున్నాను, నేను ఇచ్చిన గోళం నువ్వు తీసుకోలేదు, నాకు ఈ పిల్లవాడు కూడా అనవసరం అన్నాడు. ఆ 2వ గోళన పడేసి కుమ్మన్నాగని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ దినానికి ఒక అర్చకుడు లోపల తీర్థ ప్రసాదం ఇచ్చినప్పుడు ఏదో మీకు కలిగే డబ్బులు వేసేది చూడండి, అలా అర్చకుడు మన 80 రోజులకే వస్తాడు. అలా అర్చకుడు భోగరాగాలు చేసుకుని కుమ్మన్నాగని వస్తాడని చూసి ఆయన తాళం వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి మీద 12-1 గంట టైంలో మేఘ గర్జన ఉరుములతో పిల్లవాడిని గోళాన్ని స్వామివారి వెనక బాగానే తెచ్చుకున్నారు. తెల్లవారు మనకు ఒక ఖర్చుకు తలుపుతీగిన పిల్లవాడు అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు కుమ్మన్నాగని కౌరు పెడితే కుమ్మన్నాగని వచ్చాడు, కుమ్మని తీసుకెళ్ళిపోయాడు. 21 రోజుల తర్వాత శాస్త్ర ఘట్టాభిషేకం చేశారు. ఇప్పుడు కూడా సంతానం లేని వాళ్ళు, కళ్యాణం లేని వాళ్ళు, వ్యాపారం లేని వాళ్ళు, మనసులో సమస్యలు ఉన్నా ఆ గోళాన్ చరిత్ర విన్న వాళ్ళకి మనసున్న కోరిక కూడా జయప్రదం అవుతుంది. ఇది గోళాన్ చరిత్ర. ఇక్కడ 30 కుటుంబీకులు ఉంటారు, ఎవరికి జీతం వచ్చేది లేదు. ఏదో మీలాంటి రావడం, కథలు చెప్పడం, మీరు ఇచ్చేది 30 మంది కూడా జీవనాపతి చేసుకోవడం, మీలాంటి భక్తులు ఇచ్చేది నిత్య పులిహారం కూడా మీలాంటి భక్తులు ఇచ్చేదే పెడుతున్నా, మీలాంటి భక్తులు ఇచ్చేదే నిత్య పులిహారం తయారవుతుంది. ఆ భగవంతుడు ఇచ్చిన వాళ్ళ దైవం ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. మీ కుటుంబం పేరున, మీ పిల్లల పేరున సంపూర్ణంగా ఇచ్చి నమస్కారం పెట్టండి, అది మీ దయ. రండి బాబు, మీ సంతోషం ఎవరు